తెలంగాణలో ప్రజల కోసం రేవంత్ రెడ్డి సర్కారు మరో ముందడుగు వేసింది. అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న రేవంత్ ప్రజల భవిష్యత్తు కోసం ఓ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని కుటుంబాలకు డిజిటల్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రేషన్, ఆరోగ్యం, సంక్షేమ పథకాలు అందించనున్నారు. వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డుతో ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించే విధంగా డిజిటల్ కార్డులను రూపొందించాలని అధికారులకు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులతో రాష్ట్రంలో ఎక్కడైనా లబ్ధి పొందే విధంగా ఉండాలని సీఎం సూచించారు. ఈ కార్డులతో ఎక్కడైనా రేషన్, ఆరోగ్య సేవలు ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి పట్టణం ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయాలన్నారు రేవంత్ రెడ్డి. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతి కుటుంబ సభ్యుని హెల్త్ ప్రొఫైల్ ఉండాలని తెలిపారు సీఎం. ఇక కొత్త సభ్యుల చేరిక, తొలగింపునకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని చెప్పారు. డిజిటల్ కార్డుల పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాల్లో వ్యవస్థలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు. ఈ వ్యవస్థ అమలు చేస్తున్న కర్ణాటక, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో అధికారులు అధ్యయనం చేయాలని, అన్నింటినీ పరిశీలించి సమగ్ర నివేదికలు తయారు చేయాలని అధికారులకు రేవంత్ రెడ్డి తెలిపారు.